ఆ 10 మంది ఎప్పుడు అనర్హత పడుతుంది అని చెప్పేసి ఈ రాష్ట్రంలో దాదాపుగా రాష్ట్ర ప్రజానికం మొత్తం ఎదురు చూస్తుంది. దాని ద్వారా రాష్ట్రంలో ఈ 10 మంది దమ్మేంది అని తెలుస్తుంది. ఇంకోటి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీల ఈ 10 మంది గెలుస్తారనే విషయం కూడా తెలిపోతుంది. ఇంకోటి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన వేటు పడితే ఇక మిగిలిన వాళ్ళకి సిగ్గు వస్తుంది. సో ఇవన్నీ జరగాలంటే వాళ్ళ పైన వేటు పడాలి. కానీ దాదాపుగా ఇప్పటికి 24 నెలలు సమయం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఓ 2-3 నెలలకెళ్ళి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన వేటు పడాలని చెప్పేసి. సుప్రీంకోర్టు కూడా చాలా గట్టిగా చెప్పింది, ఏమరా బాబు నువ్వు చర్యలు తీసుకుంటావా, లేదు మమ్మల్ని తీసుకోమంటావు అని చెప్పేసి చాలా బలంగా అడిగినా కూడా ఎలాంటి సమాధానం రాలేదు ఇంతవరకు. మరి ఇలా హరీష్ రావు గారు స్పందిస్తూ, మరి ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఎప్పుడు చర్యలు ఉంటాయి, అసలు ఉంటాయా ఉండవా, అసలు మీకు తీసుకునే ఆలోచన ఉందా లేదా, లేదంటే మేమే ఇక బరాబర్గా కోర్టుల చుట్టూ తిరుగుతాం, వేటు పడాల్సిందే, అది మీరు ఎంత లేట్ చేసినా మీరు ఎంత కాలయాపన చేసినా వేటు పడడం విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా కొట్లాడుతుంది సుప్రీంకోర్టులో.